దీని ప్రైస్ చూద్దాము. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ 2 lakhs ఇది. ఈ చెట్టు 2 lakhs అంట. $1,30,000, 1,30,000 చెట్టు అది. ఇది కూడా 50,000. ఈ చెట్టు కూడా 50,000. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో, పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక నర్సరీకి వచ్చాను అనమాట. మీకు చాలా అద్భుతాలు చూపెడతాను. ఇక్కడ నర్సరీలో పెద్ద పెద్ద చెట్లు, తాటి చెట్లు, పెద్ద పెద్ద తాటి చెట్లు ఇక్కడ కుండీల్లో పెంచుతారనమాట. చూద్దాం మనము ఎలా ఉంటాయో. ఇక్కడ చూడండి, చూస్తున్నారు కదా కుండీలు కింద చెట్లు చూడండి. తాటి చెట్లు, కొబ్బరి చెట్లు కుండీల్లో పెంచుతున్నారు వీళ్ళు. వీటిని ఇలాగే కొనుక్కుంటారనమాట. కావాల్సిన వాళ్ళు ఇలాగే కొనుక్కొని వాళ్ళ ఇళ్ళల్లో పెట్టేసుకుంటారనమాట. సో చిన్నప్పటి నుండి పెంచుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ కుండీల్ని తీసుకెళ్ళి మనము ఇంట్లో కొత్త కొత్త ఇల్లులు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా, చెట్లు ఇష్టమైన వాళ్ళు డైరెక్ట్గా పెట్టేసుకుంటారనమాట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో టబ్. ఇక్కడ చెట్టు చూడండి ఎంత పొడుగుగా ఉందో. సరే, మరి వీటిని ఎలా తీసుకెళ్తారు అని డౌట్ రావచ్చు మీకు. వీటిని లారీల్లో తీసుకెళ్తారు. పెద్ద ఓపెన్ ట్రక్కులు ఉంటాయి అన్నమాట. వాటిలో పెట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఏదో ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఛార్జ్ చేసి తీసుకెళ్తారనమాట. సో చెట్లు కావాల్సిన చెట్ల ప్రేమికులు ఉంటారు కదా, చెట్లని ప్రేమించే వాళ్ళు ఇంత పెద్ద పెద్ద చెట్లను తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతారనమాట. సో మీకు తెలుసు కదా, యానిమల్స్ని ప్రేమించే వాళ్ళైనా చెట్లను ప్రేమించే వాళ్ళైనా సరే డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడరు. సో ఇక్కడ కూడా చూడండి చెట్లు, ఎంత పెద్ద పెద్ద చెట్లు కుండీల్లో. సో ఇది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత లావుగా ఉన్నాయి. కింద చూడండి ఎంత లావుగా ఉన్నాయో. వీటికి పైన కట్ చేస్తారు, కాకపోతే చూడండి మీరు చూడొచ్చు ఎంత లావుగా ఉన్నాయి కింద. ఈ చెట్లను ఇలాగే కుండీలతో సహా అమ్మేస్తారనమాట. సో లారీల్లో వీటిని ట్రాన్స్పోర్ట్ చేసి ఇంటికి డెలివర్ చేస్తారనమాట. ఇప్పుడు నేనున్న ప్లేస్ ఆల్మోస్ట్ ఒక 20 acres ఉంటుంది. ఈ 20 acresలో ఈ నర్సరీని పెట్టారు. ఇలాంటివి 3 ఉన్నాయన్నమాట. సో నేను రోడ్డుకి ఇవతల వైపు ఉన్నాను. చూడండి మీకు రోడ్డు కనిపిస్తుంది కదా, రోడ్డుకి అవతల వైపు కూడా ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయన్నమాట. నేను అటువైపు వెళ్ళను, జస్ట్ ఇదే కవర్ చేస్తాను. కాకపోతే టోటల్గా 60 acres అనమాట ఇది నేనున్న ప్లేస్. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా చాలా అద్భుతాలు ఉంటాయి, చూపెడతాను. ఇక్కడ ఎంత ఎక్స్పెన్సివ్ చెట్లు ఉంటాయంటే చెట్లు 1,00,000, 2,00,000, 3,00,000 అలాగ ఉంటాయి అన్నమాట. చూద్దాం అసలు ఎంత ఉన్నాయి రేట్లు కూడా. ఇక్కడ ఏవో చెట్లు ఉన్నాయి చూద్దాం. క్రిస్మస్ ట్రీస్ అలాంటివి ఉన్నాయి. ప్రైస్ చూద్దాము. ఇక్కడ చూడండి ప్రైస్ 1,215 అంట. 1,215 అంటే 1,20,000 అనమాట ఈ చెట్టు. ఏముందో మరి ఈ చెట్టులో, 1,20,000 అంట ఈ చెట్టు. దీని పక్కన ఇంకోటి ఉంది, ఇది అయితే బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. దీని ప్రైస్ చూద్దాము. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ 2 lakhs ఇది. ఈ చెట్టు 2 lakhs అంట. చూడండి 2 lakhs అంటే ఈ చెట్టు ఎవరు కొంటారా బాబు? 2 lakhs పెట్టి ఇంట్లో పెట్టుకోవడానికి. ఇది బాగుంది, బ్యూటిఫుల్ ఉంది, చూడడానికి కూడా చాలా బాగుంది. చూడండి రెడ్ కలర్లో చెట్టు. ప్రైస్ చూద్దాము. $1,30,000, 1,30,000 చెట్టు అది. క్రిస్మస్ ట్రీస్ చూద్దాము. ఈ క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి కదా. ఓకే, ఇది 50,000 ఈ చెట్టు, 50,000. ఇక్కడ క్రిస్మస్ ట్రీ ఉంది. వీటి రేట్ చూద్దాం. ఇది కూడా 50,000. ఈ చెట్టు కూడా 50,000 ఇది.
దీని ప్రైస్ చూద్దాము. ఓకే, 1,30,000. ఇది 1,30,000 అనమాట. ఇంత రేట్లు పెట్టి ఎవరు కొంటారు అని నాకైతే డౌట్. లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చిన్న చెట్లు ఉన్నాయి, వీటి ప్రైస్ చూద్దాం. $40,000, 40,000 అంట ఈ ఒక్కొక్క ప్లాంట్. ఇక్కడ చూడండి, చుట్టూ ఈ పెద్ద పెద్ద చెట్లు కుండీల్లో. చాలా బిజీగా ఉంటుంది ఈ ప్లేస్. చూడండి, చాలామంది వస్తారనమాట కొనుక్కోవడానికి. మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వస్తే ఇలా ఉంటుంది ప్లేస్. మనకు కావాల్సిన అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అంటే విత్తనాల దగ్గర నుండి, చెట్ల దగ్గర నుండి, కుండీల దగ్గర నుండి, ఇంకా ఏమేం కావాలో వాటికి కావాల్సిన స్టోన్స్ కానీ, వాటికి కావాల్సిన మట్టి కానీ, చూడండి అన్నీ. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది కదా. మనం ఒక్కొక్క సెక్షన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇవి చిన్న చిన్న ప్లాంట్స్, మన టేబుల్స్ మీద ఇంట్లో పెట్టుకోవడానికి, ఆఫీస్లో పెట్టుకోవడానికి, అలాంటి చిన్న చిన్న ప్లాంట్స్ అన్నమాట ఇవి. చూడండి, మినీ ఆలోవెరాస్ చిన్నగా ఉన్నాయి, చిన్న చిన్నగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఇవి కొంతమంది పెట్టుకుంటారు ఇంట్లో, కొంతమంది పెట్టుకోరు. ఎందుకంటే ముళ్ళున్న చెట్లు కొంతమంది పెట్టుకొని అంటారు. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు మరి ఇంట్లో, ఎవరి నమ్మకం వాళ్ళది. ఈ ప్లాంట్స్ పర్లేదు, €2, 60 అంటే ₹200. నాట్ బ్యాడ్. ఇది ₹150, నాట్ బ్యాడ్. ఇది చూడండి, ఈ ఆకులు ఏం చెట్లు తెలియదు ఇవి. చూడడానికి మాత్రం చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకుల సైజు. నా చెయ్యి పక్కన చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయి ఆకుల సైజు. ఇంకా ఇలా ఉన్నాయి పెద్దగా. ఇక్కడ ఏవో డిఫరెంట్ వెరైటీ లాగా ఉన్నాయి. ఏంటో చూస్తుంటే, ఎప్పుడన్నా మీరు చూసారా? ఎలాగున్నాయంటే బర్డ్ నెస్ట్ లాగా ఉన్నాయి అన్నమాట. ఇది ఒక బర్డ్ నెస్ట్ లాగా కనిపిస్తుంది. దీనికి ఒక హోల్ కూడా ఉంది. బర్డ్ నెస్ట్ లాగా ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడడానికి మాత్రం. ఇవి ప్రైస్ చూద్దాము. ఓకే, ₹1,500 అంట ప్రైస్. చాలా బాగున్నాయి కదా, నెస్ట్ లాగా, బర్డ్ నెస్ట్ లాగా. మనీ ప్లాంట్, ఇది ఇండియాలో అందరికి తెలిసే ఉంటుంది మనీ ప్లాంట్. చూడండి, ప్రైస్ ₹400. చాలా బాగున్నాయి మనీ ప్లాంట్స్లోనే చాలా రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా గ్రీన్గా ఉంది, ఇదేమో లైట్ గ్రీన్గా ఉంది చూడండి. ఇక్కడ ఇవేమో లైట్ గ్రీన్గా ఉన్నాయి, ఇదేమో మచ్చలుగా ఉంది చూడండి. మనీ ప్లాంటే, ఇవన్నీ మనీ ప్లాంట్సే కానీ డిఫరెంట్ అన్నమాట చూడడానికి. ఇది చూడండి, పెద్ద ఆకులు, మనీ ప్లాంట్లోనే పెద్ద సైజు. ఎంత పెద్దగా ఉన్నాయరా బాబు ఆకులు చూడండి, సైజు ఎంత పెద్దగా ఉన్నాయి. ఆకుల సైజు ఎంత పెద్దగా ఉన్నాయి. ఎక్కువ మనీ వస్తుందేమో ఇది పెట్టుకుంటే ఇంట్లో. ఓకే, ప్రైస్ ఎక్కడుంది? ఓకే, ప్రైస్ కింద 35 అంటే 3,000. ఈ మనీ ప్లాంట్ 3,000 అనమాట ఇంట్లో పెట్టుకోవాలంటే. ఇది చూడండి, ఈ మనీ ప్లాంట్ అబ్బా సూపర్, అసలు చాలా పెద్దగా ఉంది. ఆకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. మరి అందరి ఇళ్ళల్లో పెరుగుతాయో పెరగవో తెలీదు. 83 అంటే 70,000
సారీ 7,000 83 అంటే 7,000. ఇదిగో ఈ చెట్టు పెద్ద ఆకులున్న మనీ ప్లాంట్. ఆకు సైజ్ ఎంత ఉందో చూపెడతాను మీకు. నా చేయి చూడండి ఎంత పెద్దగా ఉందో ఆకు. 7,000 రూపీస్ అంట అది. మరి ఇది పెట్టుకుంటే మిలియన్స్ వస్తాయేమో ఇంట్లో. దీన్ని ఈ చెట్టుని మదర్ ఇన్ లా టంగ్ అంటారనమాట. మరి నార్మల్గా అయితే కొంతమంది స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు. స్నేక్ ప్లాంట్ అంటే, కాకపోతే ఈ చెట్టు ఇంట్లో ఉండడం చాలా మంచిదంట. ఆక్సిజన్ని చాలా ప్రొవైడ్ చేస్తుందంట ఇది ఇంట్లో పెట్టుకుంటే. సో అది అంత ఇన్ఫర్మేషన్ మాత్రం నాకు తెలుసు. మా ఇంట్లో కూడా ఉండేది సౌత్ ఆఫ్రికాలో, ఇప్పుడు ప్రస్తుతం లేదు. కానీ ఆక్సిజన్ బాగా ప్రొవైడ్ చేస్తుందంట. ఆఫీస్లో కూడా చాలా పెడతారు ఇవి. సో ఇక వాటి చిన్న సైజులో. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఫ్లవర్స్. ఓ మై గాడ్. 7 యూరోస్ అంట. 650 రూపీస్ అనుకోండి ఒక్కొక్కటి. ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి, మనం ఎవరైనా ఇంటికి వెళ్తాం కదా, వాళ్ళ ఇంట్లో మనం ఏం ఖాళీ చేతులతో వెళ్ళకుండా ఇలాంటి ఫ్లవర్స్ తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి అన్ని సూపర్, అన్ని డాగ్స్, డిఫరెంట్ డాగ్ బొమ్మలు ఉన్నాయి. ఎంత బాగుంది చూడండి. బుజ్జి పగ్. కెన్యాలో శరత్ అని ఒక ఫ్రెండ్, వాళ్ళకి 2 పగ్స్ ఉన్నాయన్నమాట. సో శరత్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ యువర్ పగ్స్. ఇంకో పగ్ ఉంది. ప్రైస్ 8,000. పిల్లులు కూడా అసలు ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఎలాగా చూడండి. ఇక్కడ పిల్లి చూడడానికి ఒరిజినల్గా, అసలు పెట్టుకుంటే ఒరిజినల్గా ఉన్నట్టుంది. బుద్ధుడి బొమ్మ. వావ్, బుద్ధుడి బొమ్మ నా ఫేవరెట్. 8,000. క్యూట్ డాగ్. ఈ చెట్టు చూడండి. ఓ మై గాడ్, చాలా బ్యూటిఫుల్ ఉంది కదా చెట్టు. ప్రైస్ ఎంతో? 1 lakh, 1,00,000 రూపాయలంట చెట్టు ఇది. బాగుంది, బ్యూటిఫుల్. కుండీలో పెట్టారు. ఇక్కడ చూడండి సన్ఫ్లవర్ చెట్టు. చిన్న ఫ్లవరు చెట్టు ఉంది, దానికి ఫ్లవర్. ఇంత చిన్న చెట్టుకి ఫ్లవర్ వచ్చిందంటే అసలు గ్రేట్ కదా సన్ఫ్లవర్. ఇక్కడ చూడండి, మనం గార్డెన్లో పెట్టుకోవాల్సిన ఈ బర్డ్ నెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టారు. పెట్టుకుంటే బర్డ్స్ వస్తాయి అన్నమాట. బర్డ్స్ వచ్చి మంచిగా హ్యాపీగా నైట్ టైం స్టే చేస్తాయి. ఇక్కడేమో అంత బార్బిక్యూ, గార్డెన్లో బార్బిక్యూ చేసుకుంటాం కదా, వాటికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ పెట్టారు. ఇవన్నీ పాట్స్, ప్లాస్టిక్ పాట్స్. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అవి సైజులో. ఎంత రేటు? ఒకటి 30 యూరోస్. నాట్ బ్యాడ్. 30 యూరోస్ అంత పెద్దదానికంటే పర్లేదు రేటు. ఇవి చూడండి, ఇది పోర్చుగీస్ స్టైల్ అన్నమాట. పోర్చుగీస్ పాట్స్. వాళ్ళు ఈ పాట్స్లో వండుకుంటారు గార్డెన్లో. ఈ పాట్స్లో చూడండి, పోర్చుగీస్ వాళ్ళు వండుకోవడానికి పోర్చుగీస్ స్టైల్. ఈ రోజుల్లో ఎవరు వండుకుంటున్నారు కానీ ఏదో అలా పెట్టారు. ఎప్పుడన్నా క్రిస్మస్కి ఆ టైంలో అప్పుడప్పుడు వీళ్ళు వండుకుంటారు. అదే గొప్ప వీళ్ళకి. రోజు అయితే వండుకోరు, రోజు బయట తినడమే. ఈ ప్లేస్ మా ఇంటికి కరెక్ట్గా 5 minutes అనమాట. 5 minutes, చాలా దగ్గర. చూడండి ఎంత బాగున్నాయి గార్డెన్లో పెట్టుకోవడానికి ఇవి. ఇక్కడ కూడా డాగ్స్ చూడండి, సో క్యూట్ కదా, ఎంత బాగుంది కదా గార్డెన్లో పెట్టుకోవడానికి.
అండి ఫ్రాగ్ గార్డెన్లో పెట్టుకుంటే చాలా మంచిది. ఫెంగ్షుయి ప్రకారం గుడ్లగూబ కూడా గార్డెన్లో పెట్టుకుంటే చాలా మంచిది ఫెంగ్షుయి ప్రకారము. మీకు ఫెంగ్షుయి తెలుసుంటే గుడ్లగూబ కానీ ఫ్రాగ్స్ కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్నమాట. ఇక్కడ పైకి వచ్చాను నేను. పైకి వచ్చిన తర్వాత ఇక్కడంతా ఆర్టిఫిషియల్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఒరిజినల్ కాదు, ఆర్టిఫిషియల్, కానీ చూడడానికి సేమ్ ఒరిజినల్ లాగే ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ కానీ చూడడానికి మాత్రం 100% ఒరిజినల్ లాగే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆఫీసెస్లో పెట్టుకోవడానికి అనుకుంటా. ఆఫీస్లో పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటుంది. చూడండి ఫ్లవర్స్ కూడా, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. కానీ మనం చెప్పకపోతే ఇది ఆర్టిఫిషియల్ అనుకోరు ఎవరు కూడా, అంత ఒరిజినల్గా ఉన్నాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు. ప్రైస్ చూద్దాము. ఓకే, 7,000. ఇప్పుడు ఆ ప్లాంట్ 7,000 అంట. ఇక్కడ చూడండి ఈ ప్లాంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, కలర్ఫుల్గా, రంగురంగులు ఎంత బాగున్నాయి చూడండి. అసలు బొమ్మల్లాగే ఉన్నాయి, ఒరిజినల్ కాకపోతే డూప్లికేట్ కాదు, ఒరిజినల్ అనమాట. ప్రైస్ చూద్దాము. 455, 400 రూపాయలు. ఓకే, బయట సెక్షన్కి వచ్చాము. ఇక్కడ చూడండి అన్ని ఫ్లవర్స్ చాలా చీప్, 155 అంటే 100 రూపీస్ అంట. సూపర్. ఇవి ఎంత? 235 అంటే 200 రూపీస్. ఇవి 200 రూపీస్. ఇటువైపు కూడా చూడండి ఫ్లవర్ లవర్స్కి అయితే ఇది హెవెన్. ఇంకా పువ్వులు, మా అత్తగారికి ఫ్లవర్స్ చాలా ఇష్టము. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ ఫ్లవర్స్ బాగా కొంటారనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా బృందావనం లాగా ఉంది కదా. మినీ బంతి పువ్వులు, మినీ బంతి పువ్వులు, చిన్న చిన్నవి, బుడ్డయి. ఎంతో రేట్ చూద్దాం. మినీ బంతి పువ్వుల రేట్ 165, 120 రూపీస్. చాలా బాగున్నాయి. సో ఇటువైపు ఇక్కడ నుండి చూడండి ఎంత దూరం వరకు, చాలా దూరం వరకు ఈ పాట్స్ అన్నీ క్లే అన్నమాట. ఇవి క్లే పాట్స్ చూడండి, మొత్తం క్లే. ప్రైజ్లు చూద్దామా. ఇదిగో 52 అంట. ఇది 52 అంట. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. సూపర్ ఉంది ఇది. 32 పెద్ద పాట్స్. ఒక్కొక్కటి 423. ఓ మై గాడ్, 40,000 ఒక పాట్. 40,000 అంట. ఓ మై గాడ్, 40,000 ఒక చెట్టు పెట్టుకోవడానికి. ఆ చెట్టుకి మళ్ళీ 1,00,000. క్లే పాట్స్ ఇష్టం నాకు. మా ప్లాస్టిక్, సెరామిక్ కన్నా క్లే పాట్స్ వాటర్ని అబ్జార్బ్ చేస్తాయి అన్నమాట. మంచిగా అబ్జార్బ్ చేసి చెట్లకి చెమ్మని ప్రొవైడ్ చేస్తాయి, ఆ వెట్నెస్ని ప్రొవైడ్ చేస్తాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి క్లే పాట్స్. ఇది చూడండి, సింపుల్గా 50 పైసలు అంటే 40 రూపాయలు, 45 రూపాయలు ఒక్కొక్కటి. బెస్ట్, చీప్ అండ్ బెస్ట్ అనమాట. చిన్న చిన్నవి.
ఇది ఇంకో సెక్షన్ అనమాట. ఇక్కడ చూడండి, ఈ సెక్షన్లో ఫ్లవర్స్ చూడండి. ఓ మై గాడ్, ₹350. ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. సమ్మర్ వస్తే పండగ ఇక్కడ యూరోప్లో జనాలకి. సమ్మర్ వస్తే మంచి గార్డెన్లో బాగా వర్క్ చేస్తారు. కూరగాయలు వేసే వాళ్ళు కూరగాయలు వేస్తారు, ఫ్లవర్స్ వేసే వాళ్ళు ఫ్లవర్స్ వేస్తారు. నాలాంటి వాళ్ళు అయితే కూరగాయలు వేస్తారు. ఇక్కడ చూడండి, ఈమె వంకాయ తీసుకెళ్తుంది. వంకాయ, దానికి వంకాయ ఉంది చూసారా ఎంత పెద్దగా ఉంది వంకాయ. ఇక్కడ చూడండి, ఆల్రెడీ కాయలు వచ్చాయి చూడండి. కాయలు, పెప్పర్ ట్రీ, పెప్పర్ ప్లాంట్ చిన్న చెట్లకి వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి వంకాయలు చూస్తున్నారా, కుప్పలు చిన్న చెట్టుకి వంకాయలు కుప్పలు వచ్చాయి చూడండి కదా, ఎంత చిన్నగా ఉంది చెట్టు. చూస్తున్నారు కదా పెప్పర్స్ చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాబేజ్ చూడండి. క్యాబేజ్ ప్లాంట్స్, సీడ్లింగ్స్ మనం ఇంట్లో తీసుకుని హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. ఇవి లెటిస్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఆఫ్ లెటిస్. రోజ్ ఫ్లవర్ లవర్స్ చూడండి, ఎవరికైతే రోజ్ ఫ్లవర్స్ ఇష్టమో మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది. చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని ఉన్నాయి చూడండి, కుప్పలుగా కదా, సూపర్ కదా. ఇదిగో ఇక్కడ చెక్కలతో చేసారు చూడండి. ఇప్పటివరకు మనం ప్లాస్టిక్, సెరామిక్, క్లే చూసాం కదా, వీటిలో చెక్కలతో చేశారు. చెక్కల్లో ప్లాంటర్స్ అనమాట. ఇవి €90 అంట. చిన్నది, ఎక్స్పెన్సివ్ చెక్కలతో చేసినవి. ఇవి డిఫరెంట్ టైప్స్ గార్డెన్లో పెట్టుకోవడానికి. చూడండి, పోస్ట్ బాక్స్ బాగుంది, క్యూట్గా. ఇది చూడండి, ఇక్కడ ఇవి మనము పిజ్జా చేసుకోవడానికి గార్డెన్లో మనం మన ఓన్ పిజ్జా మనమే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు కొంతమంది కమర్షియల్గా తీసుకునే వాళ్ళు కమర్షియల్గా తీసుకుంటారు. ఇళ్ళల్లో కూడా కొంతమంది పెట్టుకుంటారు అనమాట. ఇవి ఇళ్ళల్లో పెట్టుకోవడానికి చిన్నవి, ఎప్పుడైనా పార్టీలు అయితే చేసుకోవడానికి. ఇక్కడ చూడండి వంకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. చిన్న చెట్టుకి వంకాయలు. ఇదంతా ఓపెన్ గార్డెన్ అనమాట. అటువైపు చూద్దాము, ఫ్రూట్స్ ఏమైనా ఉన్నాయేమో. ఇక్కడ చూడండి, గార్డెన్లో మనము ఏదైనా వండుకోవడానికి, బార్బిక్యూస్ అలాంటివి చేసుకోవడానికి గార్డెన్లో పెట్టుకుంటారనమాట. చూడండి, నాకు ఇష్టం ఇలాగా బయట మంచిగా ఫ్రెండ్స్ వస్తే హ్యాపీగా గార్డెన్లో పెట్టుకుని వండుకోవడానికి చాలా బాగుంటుంది. పర్లేదు, 8,000. చూడండి, స్నేక్ లాగా ఉంది కదా చెట్టు. ఎంత అది? 132. నాట్ బ్యాడ్. చాలా పెద్దది, తిరగలేము. తిరగాలంటే చచ్చిపోతాం అనమాట, చాలా పెద్దగా ఉంది. వీళ్ళు ఇక్కడ నర్సరీలో సాంగ్ ప్లే చేస్తున్నారు. మరి ఏమో కాపీ రైట్స్ ప్రాబ్లం వస్తుందేమో అప్లోడ్ చేసినప్పుడు, చూడాలి. లేదంటే మళ్ళీ వాయిస్ ఓవర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, అన్ని క్రిస్మస్ ట్రీస్. క్రిస్మస్ టైం వచ్చినప్పుడు పైకి తీస్తారనుకుంటా ఇవన్నీ. అప్పటి వరకు లోపల పెంచుతున్నారు.
క్రిస్మస్ ప్లాంట్స్. ఇక్కడ అన్ని చెట్లు కనిపిస్తున్నాయి కానీ ఒక చెట్టు కనిపించట్లేదండి. ఆ చెట్టు ఏంటంటే మనము రోజు కూరలో వేసుకునేది అనమాట. ప్రతి కూరలో వేసుకుంటాం. ఆ ఒక్క చెట్టు మాత్రం కనిపించట్లేదు. మీరు కామెంట్ చేయండి ఆ చెట్టు ఏంటని. ఓకే, అలాగే పోర్చుగల్లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరి దగ్గరైనా ఆ చెట్టు ఉంటే చెప్పండి, నాకు కూడా ఒక చిన్న పీస్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రూట్స్, మొత్తం ఫ్రూట్స్, నట్స్ అన్నమాట. నట్స్, ఇవన్నీ నట్స్ చెట్స్ అన్నమాట. డ్రై ఫ్రూట్స్, నట్స్. ఇక్కడ చూడండి ఫ్రూట్స్. ప్లమ్స్ అనుకుంటా, భయంకరంగా వచ్చాయి కుప్పలుగా. బాగా వచ్చాయి. యాపిల్స్, యాపిల్ ట్రీ. ఇప్పుడే యాపిల్స్ వస్తున్నాయి చిన్నగా. రైట్, యాపిల్ ట్రీ బాగా వచ్చాయి. ఇవన్నీ యాపిల్స్. వావ్, ఈ చెట్టు పేరు ఎప్పుడు గుర్తుకు రాదు నాకు ఎందుకో, కానీ భలే ఉంటుంది ఈ చెట్టు. సారీ, ఈ ఫ్రూట్ చాలా బాగుంటుంది. 20 euros అంట. ఈ ఫ్రూట్ పేరు ఏంటో నాకు తెలియట్లేదు. టమాటా లాగా ఉంటుంది చూడడానికి. చెప్పండి కామెంట్లో. అది చూపెడదామన్నా కానీ ఇంకా కాయలేదు. అవకాడో ప్లాంట్స్. ఇవి అవకాడో ప్లాంట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి ప్లమ్స్. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చాయి. చూడండి ప్లమ్స్ ఎంత బాగున్నాయి చూడండి. వావ్, తినేయచ్చు మనం, చాలా బాగున్నాయి. ఇదిగో. ఓకే, ఎంత ప్రైస్? విత్ ఫ్రూట్స్ ప్రైస్ 41 euros. ఓకే, ప్లేస్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు బాగా. ఫ్రూట్స్, అన్ని ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఫ్రూట్స్ చాలా బాగా పండుతాయి ఇక్కడ. చూడండి ఎంత పెద్ద చెట్లు కూడా టబ్బుల్లో పెట్టారు. కనిపిస్తుంది కదా, పెద్ద చెట్లని టబ్బుల్లో ఇలాగే అమ్మేస్తారు, టబ్బుతో సహా. ఇక ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉంది చూడడానికి. టబ్బులో పెట్టారు. టబ్బులో అసలు దానికి ఏముందో, మట్టి ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు. చెట్టు మొత్తం కప్పేసింది. ఈ చెట్టు ఎంత 1000, ఓ మై గాడ్, ₹1,00,000 అంట చెట్టు ఇది. 1 lakh. ఇదంతా చూడ్డానికి బాగుంది. 1.5 lakh. ఈ చెట్టు ఎర్రగా ఉంది కదా, ఆ చెట్టు 1.5 lakh అంట. ఇక్కడ చూడండి కివీ ఫ్రూట్స్. ఈ ప్లాంట్స్ అన్ని కివీ ఫ్రూట్స్ అనమాట. కివీ 8 euros అంట. కివీ ఫ్రూట్స్ అయితే పిచ్చగా పండుతాయి ఇక్కడ. ఈ ఫ్రూట్ కూడా అసలు దీని పేరు మనకు తెలీదు. ఇది కూడా సేమ్ టొమాటో లాగా ఉంటుంది చూడడానికి. ఇది దానిమ్మ చెట్టు. ఓకే, ఇటువైపు చూద్దాం. చెర్రీస్ చూడండి, రెడ్ చెర్రీస్, ఎల్లో చెర్రీస్, చెర్రీ ట్రీస్. ఇంకా ఇవన్నీ ప్లమ్స్ కాస్తున్నాయి ఆల్రెడీ. ఫ్రూట్స్ కాసేస్తున్నాయి ఆల్రెడీ, వచ్చాయి చూడండి. పైన చూడండి 2 దున్నపోతులు స్టాచ్యూస్ పెట్టారు. బాగుంది కదా. దున్నపోతుల స్టాచ్యూ పెట్టారు. ఓకే, సో
ఈ వీడియోని ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎస్పెషలీ గార్డెన్ లవర్స్కి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోటో.